హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్ప్లెండర్ ప్లస్ ఓల్డ్ మోడల్ బైక్. ఈ బైక్ అయితే ఫుల్ ఇంజన్ అయితే చేయాలి అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఫుల్ ఇంజన్ అయితే దీనికి ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంజన్ గమనించారంటే ఇంజన్లో ఆయిల్ సీల్ ఎక్కడైతే ఉంటాయో ఏ టు జెడ్ ఆయిల్ సీల్, ఒక్క ఆయిల్ సీల్ కూడా లేకుండా అన్ని ఆయిల్ సీల్ నుంచి అయితే ఆయిల్ అనేది లీకేజ్ అయితే అవుతూ ఉంది. ఇది ఓల్డ్ మోడల్ బైక్ కాబట్టి మనం కొత్త బోర్ అయితే వేస్తామని చెప్పడం జరిగింది. అన్ని ఆయిల్ సీల్ అన్ని ఏ టు జెడ్ ఏవేవి అవసరం పడతాయో అన్ని చేంజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. 11,500కి నేను మాట్లాడడం అయితే జరిగింది. ఇది ఓల్డ్ మోడల్ బైక్ కాబట్టి దీనికి కంపల్సరీ సెకండ్ గేర్ వీల్ కానీ లేదా గేర్ షిఫ్టర్స్ కూడా అరిగి అయితే ఉంటాయి. నేను అన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎంత ఖర్చు వస్తుంది అని ముందుగానే ఒక ఎస్టిమేషన్ ప్రైస్ వేసుకొని దాన్ని బట్టి 11,500కి అయితే మనం మాట్లాడడం అయితే జరిగింది. కొత్త బోరింగ్గా మిగిలినవన్నీ లేజ్లో చేయించడం అయితే జరుగుతుంది. స్పేర్స్ కూడా మనం కంపెనీ తీసుకోవడం అయితే జరిగింది. ఇంజన్ అయితే ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని ఓపెన్ చేసుకుందాం అని మనం అయితే రెడీ అయ్యాం. ఎందుకంటే మొత్తం ఆయిల్తో నిండిపోయింది కాబట్టి ఇంజన్ అయితే నేను నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరిగింది. దీనికి ఆయిల్ సీలు అన్నీ పోవడానికి గల కారణం ఏమిటంటే నేను ఇంజన్ తీసుకొని వచ్చి ఇక్కడ స్టాండ్ పైన అయితే పెట్టా ఓపెన్ చేయడానికి. ఈ టైమింగ్ చైన్ కప్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయగానే దగ్గర ఒక 3 లీటర్ల ఆయిల్ ఇంజన్ నుంచి అయితే వచ్చేసింది. బైక్ బోర్కి వచ్చిందని తెలియగానే సొంతంగా అయితే ఆయిల్ అయితే వేసుకుంటుంటారు. వేసుకోవడం మంచిదే కానీ గేజ్కి మించి అయితే పోసుకోకండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.